నిన్న నైట్ ఈవెంట్ చేసి వస్తున్నప్పుడు అండి తన కార్లో ఏ కార్లో జర్నీ చేస్తున్నాడో వామిటింగ్ వచ్చినట్టుండి ఆ కారు పక్కకి తీసి ఆపమన్నారట. పండుతో మాట్లాడాను. ఆపినప్పుడు ముందుకెళ్ళి వామిటింగ్ చేసుకుందామని తను ఆగితే వెనక నుంచి కోళ్ళు షిఫ్ట్ చేసి వెహికల్ వచ్చి కొంచెం చాలా ఫాస్ట్గా వచ్చి కంట్రోల్ తప్పి వచ్చి కొట్టిందటండి. ఏ కారులోంచి పండు దిగాడు ఆ కారుని కొడితే ఆ కారు పండు మీదకి వెళ్ళిపోయింది. ఆ కారు కింద ఉండిపోయాడు పండు. ఆ 2 కాళ్ళ మీద కారు ఉండిపోవడం వల్ల 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి. అదే అతనితో పాటు అంటే అతన్ని నేరుగా ఢీ కొట్టింది, అట్లాగే మరికొందరు ఒక 2-3 అట్లాగా మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంత గాయాలైనట్టు అనిపిస్తుంది. అది పూర్తిగా నాకు ఐడియా లేదు. ఇప్పుడు లోపలికి మీరు హాస్పిటల్కి వెళ్ళి లోపలికి వచ్చారు. పండు గారి పరిస్థితి ఎట్లా ఉంది? ఏం మాట్లాడారా మీతో? మాట్లాడాను. కొద్దిగా పెయిన్ ఎక్కువ ఉంది అన్నయ్య, చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి చాలా బాగా బాధలో ఉన్నాడు సార్. మీరు కూడా గాజువాక అంటున్నారు, ఆయన దగ్గర గాజువాక. ఎట్లాంటి రిలేషన్ అంటే మీకు ఆయనకి ఎలాంటి ఫ్రెండ్షిప్? సార్ ఎన్నో సంవత్సరాల క్రితమే తన బిహేవియర్ నచ్చి తను అందరికి సహాయం చేయడం నచ్చి ఆయన ఎక్కువ ఇష్టపడతానండి నేను. అందుకని తెలియగానే ఇమీడియట్గా రావడం జరిగింది. ఎంతో మంది కళాకారులకి చాలా విధాలు సహకరించాడు సార్. ఎవరికైనా ఏమైనా జరిగితే ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేస్తాడు తను, కానీ చెప్పడు బయటికి. తమ్ముడు పలానా వాళ్ళకి ప్రాబ్లం వచ్చి నేను తమ్ముడు పంపించాను అన్నీ పంపించేస్తాడు సార్. వెనక ముందు ఆలోచించాడు. చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పడు కూడా. ఓకే, అంటే నేను అడగకూడదు కానీ ప్రాణాపాయ పరిస్థితి అయితే లేనట్టు డాక్టర్లు చెప్తున్నారు. డాక్టర్ గారితో మాట్లాడానండి. యాక్చువల్ డాక్టర్ గారు పిలిచారు వాళ్ళ నాన్నగారిని, నన్ను, వాళ్ళ తమ్ముడిని అందరినీ పిలిచి ట్రీట్మెంట్ చేసే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి. చెప్పి తుంటి ఎముక కొద్దిగా డిస్లోకేట్ అయ్యింది, అది సెట్ చేస్తాము. సెట్ చేసిన తర్వాత మిగతా టెస్టులు అన్నీ చేస్తాము. చేసి ఎనస్థీసియా డాక్టర్ వాళ్ళతో మాట్లాడి అప్పుడు కాలుకి సర్జరీకి వెళ్తామని చెప్పారు. ఓకే, ఓవరాల్గా ఇమ్మీడియట్ కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఆయన డాన్స్ చేసే సిచ్యువేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలు అయితే పట్టదండి, అతి త్వరలోనే కోలుకుంటాడు తను. కాలుకి సర్జరీ చేస్తారు. డాక్టర్ గారు అన్నారు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, పర్వాలేదు, చేసి పంపిస్తాం అన్నారు. సంవత్సరాలు ఏం పట్టదండి, రికవరీ వస్తాడు. ఇప్పుడు సర్జరీ ఈ రోజు చేసే అవకాశాలు ఉన్నాయండి? ముందు ఇదే డిస్లోకేట్ అయింది కదా తుంటి ఎముక, అది సెట్ చేసిన తర్వాత అప్పుడు చెప్తామన్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడిందే మీకు చెప్తున్నాను నేను.